ఈ క్వశ్చన్ ఒకసారి పరిశీలించినట్టయితే రెండు ప్యారలల్ లైన్స్ ఇచ్చాడు, PQRS అనేవి. ఈ రెండు ప్యారలల్ లైన్స్ మధ్యలో రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఇచ్చాడు. ఈ రెండు ఇంటర్సెక్టింగ్ అట్ T అనుకుంటే ఈ రెండు యాంగిల్స్ ఇవ్వడం జరిగింది. ఈ రెండు యాంగిల్స్ ఇచ్చి ఇటువైపు యాంగిల్ని అడుగుతున్నాడు. ఇలాంటి సందర్భంలో డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఎలాగంటే ఈ రెండు యాంగిల్స్ కలిపితే ఆ క్వశ్చన్ మార్క్ ఉన్న యాంగిల్ అనేది మనకి లభిస్తుంది. అక్కడ ఎక్స్ అనుకున్నట్టయితే x = 60 + 30 90 degrees అని డైరెక్ట్గా చెప్పచ్చు. మరి దీనికి రీజన్ తెలియాలి కాబట్టి మనం దీన్ని ప్యారలల్ లైన్స్ ట్రాన్స్వర్సల్ అనేటటువంటి కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటాం. ఈ కింద లైన్ని ఇలా ఎక్స్టెన్షన్ ఇచ్చుకున్నట్టయితే రెండు ప్యారలల్ లైన్స్కి ఇది తిర్యగ్రాగ్గా మనం భావించవచ్చు. తిర్యగ్రాగ్గా భావిస్తే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇది 30 ఉంది కాబట్టి దీనికి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ 30 అయింది. ఈ రెండు కలిపితే 30 + 60 90 కాబట్టి ఒక ట్రయాంగిల్లో 180 ఉండాలి కాబట్టి ఇక్కడ ఆ రెండు కలిపితే 90. సో ఈ యాంగిల్ అనేది T దగ్గర ఏర్పడినటువంటి ట్రయాంగిల్లో యాంగిల్ 90 వస్తుంది. అలాగే రెండవ దాన్ని కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ ప్రకారంగా 60 అయితే ఇది కూడా 60 అవుతుంది. 60 + 30 90 అవుతుంది. ఈ విధంగా వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ 90 అవుతున్నాయి కాబట్టి ఇవి కూడా వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్సే కాబట్టి ఇవి కూడా 90 90 అవుతాయి. సో మనం ముందుగా చెప్పుకున్నట్టుగా 60 + 30 అనేది 90 అవుతుంది కాబట్టి అక్కడ x ప్లేస్లో 90 వస్తుంది. ఈ విధంగా చేయొచ్చు, లేదా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఈ రెండు కలిపితే 90 వస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని ఆన్సర్